ఈ దినము దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధిలో ఉన్న మనము విడిచిపెట్టిన సంగతులను కొన్ని విషయాలను తెలుసుకుందాం. అయితే విడిచిపెట్టిన విషయాలు ఏంటంటే, మనము మన యొక్క జీవితంలో దేవుని కోసం విడిచిపెట్టవలసిన విషయాలు కొన్ని కొన్ని మనకు నష్టం కలిగిస్తాయి, కొన్ని మేలు కూడా జరిగిస్తాయని మరి మనము ఈ యొక్క విషయాల్లో తెలుసుకుంటున్నాం. అయితే విడిచిపెట్టుకున్న వాటిని మేలు కొరకి అవి వెనుకకు విడిచిపెట్టవని లేఖనాలు ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయితే ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే విడిచిపెట్టిన సంగతులను. ఆ యొక్క విడిచిపెట్టిన సంగతులు ఈరోజు మనం విడిచిపెట్టవలసినవి ఏంటివి, మరి విడిచిపెడితే జరిగే మేలు ఏంటివి అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మరి దేవుని ఒక వాక్యంలో మొదటి రాజులు 19వ అధ్యాయము మరి 20వ వచనంలో ఇక్కడ చూస్తే చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో 19, 20 అతడు ఎడ్లని విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని పిలువడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి పాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొడ్డిగొండొకల చేత పంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలీ వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయడం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏలియా విషయంలో చూస్తే, ఏలియా ఆ యొక్క ఎలీషా 12 అరకల చేత మరి ఆ యొక్క పొలం దుంటున్న భూస్వామిగా ఉన్నాడు. ఆ యొక్క భూస్వామిగా ఉన్న ఆయన ఏలియా ఎంబడి మరి ఏలియా అక్కడికి వెళ్ళి మరి ఎలీషాని పిలవగానే ఆయన మరు మాట చెప్పకుండా, అయ్యా నీ మాట చెప్పున నేను వస్తాను, అయితే నాకు కొంత సమయం నేను పోయి ఏం చేస్తానంటే నాకున్న ఈ ఎడ్లను 12 అరకల ఎడ్లను, నాగలను ఇవన్నీ కూడా మరి వధించి అవి విడిచిపెట్టి తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క సమస్తాన్ని, తన యొక్క జనులను, తన సమస్తమును విడిచిపెట్టి ఆ యొక్క మరి ఎడ్లను వధించి వంట చేసి ఆయన ఎంబడి మరి వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి మన యొక్క విషయంలో కూడా కొన్ని విషయాల్లో మనకు కొన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం విడిచిపెట్టకుండా ఉండి ప్రభు సన్నిధానానికి వస్తామన్నా అంటే అవి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడు. ఇక్కడ ఏలియా మరి ఎలీషాను పిలవగానే తనకున్న సంపదను, తనకున్న ఆస్తిని, తనకున్న మరి 12 అరకల ఎడ్లను, మరి తనకున్న జీతగాలను, తన పని వాళ్ళని, తన కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి దాన్ని వధించి వచ్చినట్టుగా చూస్తున్నాం. అప్పుడే ఆ యొక్క ఏలియా చెప్పిన మాటకు ఆయన అంగీకరించి వచ్చినప్పుడే ఏలియా కంటే ఎలీషా 2 ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు, మన మేలు పొందాలంటే కొన్ని విషయాల్లో మనము దేవునికి మరి ఏదైతే యోగ్యంగా లేదో అవి మనం విడిచిపెట్టాలని ప్రభు వాక్యం శ్రమిస్తుంది. అది విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధానంలో మనం అట్లనే వెంబడిస్తే మన జీవితంలో మేలు జరగదని ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నది. అయితే చాలా సార్లు చాలా రకాలుగా భక్తుల జీవితంలో మరి విడిచిపెట్టిన యొక్క బిడ్డలు వాళ్ళ దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారనే విషయాలు మరి వాక్యంలో లేఖనాలు ఇంకా చాలా క్లియర్ గా తెలియజేస్తున్నాయి. అబ్రహాం అనేటైన ఊరు అనే ఆ యొక్క కల్దీల దేశం నుంచి దేవుడు పిలవగానే తనకున్న ఆ యొక్క విగ్రహారాధన ఆ దేశంలో అబ్రహాం యొక్క తండ్రి ఆ యొక్క మంచి వ్యాపారస్తుడు, ఆ యొక్క విగ్రహాలను చేసేవాడు, ఆ యొక్క మంచి ఆస్తిపరుడు, సమస్తము ఉన్న ఆ యొక్క విషయంలో దేవుడు పిలవగానే ఆ యొక్క ఊరు, ఆ యొక్క కల్దీల దేశాన్ని అంతా విడిచిపెట్టి దేవుని వెంబడించినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఇక్కడ చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 చూస్తే
ఆ యొక్క అబ్రహాము ఏం చేశాడంటే మరి కల్దీల దేశంలోని ఊరాని పట్టణంను అందులోని విగ్రహారాధనను అబ్రహాము విడిచిపెట్టి మార్పు నుండి దేవుని పిలుపునకు విధేయత చూపుటను బట్టి ఇక్కడ చూస్తున్నాం. మార్పు నొందిన బిడ్డగా ఉన్న మన జీవితంలో దేవుని యొక్క వాక్యంలో ఆయన అప్పటికే విగ్రహారాధన చేసేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహారాధకులు. ఆ దేశంలో వీళ్ళు గొప్ప వ్యాపారస్తులు, మంచి అన్ని విషయాల్లో పేరుగాంచిన వాళ్ళు, అన్ని విషయాల్లో మరి దేవునికి అన్ని విషయాలు వాళ్ళు తెలియని ప్రజలు అయినప్పటికీ కూడా తెలియకుండానే మరి దేవుని యొక్క వాక్యము మరి దేవుని యొక్క మాట అబ్రహాము నమ్మిండు. ఏం నమ్మిండంటే, అయ్యా నువ్వు ఈ ఊరని నీ యొక్క దేశంలో నీ స్వదేశంలో నీ తల్లిదండ్రులను నీ సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించు అనగానే ఆయన వెంబడించినట్టుగా చూస్తున్నాం. మరి ఇక దేవుని వాక్యంలో చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1-4 చూస్తే ఆయన యొక్క ప్రాంతాన్ని నువ్వు లేచి నీ దేశం నీ బంధువుల నీ తండ్రి బయలుదేరి చూపించే దేశమునకు వెళ్ళము. చూపించే దేశమునకు వెళ్ళము. గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనము నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదకరంగా నుండు. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. ఆశీర్వించు వారిని ఆశీర్వించేదను. నిన్ను దూషించు వారిని చెప్పించేదను. దూషించు వారిని చెప్పించేదను. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఈరోజు దేవుని యొక్క మరి పితరుల తండ్రిగా ఉన్నాడంటే, మరి తరతరాలకు తండ్రిగా ఉన్నాడంటే, తన ముందుగా తన యొక్క జీవితంలో తన యొక్క ప్రాంతాన్ని, తన స్వజనులను, తన బంధువులను, తన ఇరుగు పొరుగు వారిని, తన ఆస్తిని, తన సమస్తమును విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా సన్నిధానంలో విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడిస్తే మన జీవితంలో ఆశీర్వాదాలు రావని వాక్యం తెలియజేస్తుంది. అబ్రహాము ఏం చేశాడంటే దేవుని నమ్మాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన వాగ్దానం చేశాడు ఏంటంటే, అయ్యా నీ సంతానమును ఇస్కరీయుల కంటే విస్తారంగా సంతానం చేస్తా, భూమి యొక్క వంశములన్నీ నీ మూలనే కలుగుతాయి, అది నీవు శపించేవాడిని నేను చెప్పిస్తా, నేను దూషించేవాడిని దూషిస్తా, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని చెప్పి ఆ యొక్క వాగ్దానం చేసిన ఆ యొక్క దేవుడు ఆ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఈరోజు మన యొక్క సంతానం కానీ, మన యొక్క కుటుంబాలు కానీ, మన జీవితంలో మరి ఒక బ్లెస్సింగ్ కుటుంబంగా ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండడానికి లేకపోవడానికి కారణం ఏంటంటే, మనము కొన్ని విషయాలు విడిచిపెట్టగలేము. కొన్ని విషయాలు మరి చాలా వరకు చాలా రకాలుగా మన యొక్క స్వజనులను, మన బంధువులను, మన రక్త సంబంధులను, మన పాలిభాగస్తులను, మనకి ఇరుగు పొరుగు వారిని, మనకు తెలియని ప్రజలను మనం విడిచిపెట్టకుండా వాళ్ళని ఎలాగనే వెంబడిస్తున్నాం. కానీ ప్రభు యొక్క వాక్యంలో సెలవిస్తున్న సత్యం ఏంటంటే, అబ్రహాం యొక్క జీవితంలో తన సమస్తమును విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. తనకు బంధువులు ఎవరు లేరు, రక్త సంబంధులు ఎవరు లేరు, పాలభాగస్తులు ఎవరు లేరు. ఆయన చూపించే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆయన ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. మనం కూడా కొన్నిసార్లు మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నామంలో ఆశీర్వదింపబడాలంటే మనం కొన్నిసార్లు మన బంధువుల, మన రక్త సంబంధుల, మన కుటుంబాలను కొన్నిసార్లు విడిచిపెట్టవలసిన సమయం వస్తుంది. ఆ విడిచిపెట్టిన సమయంలో ఎందుకు అంటే, మనం ఎక్కువగా వాడుతూ ఉంటే మన సహవాసము, మన యొక్క బలహీనతలు, మన దేవుని సన్నిధానంలో అవి బలపడవు. కాబట్టి కొన్నిసార్లు మనం అవాయిడ్ చేసేవాల్సి ఉంటాయి. అయితే అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడంటే, నువ్వు నివసించే దేశము ఆ యొక్క విగ్రహారాధన దేశము, ఆ యొక్క విగ్రహారాధన నుంచి నువ్వు విడిపింపబడితేనే తప్ప నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వాదం చూస్తావు అని చెప్పి. విగ్రహారాధన మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసే యొక్క పరిస్థితులు అంతా కూడా అతను గొప్పగా వాడుగా ఉన్నాడు. కానీ ప్రభు యొక్క మాట విని ఆయన విడిచిపెట్టినప్పుడు, ఆ యొక్క దేశం నుంచి విడిచిపెట్టినప్పుడు అబ్రాహామును ఎంతగానో దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. అలాగనే మనం కూడా మన మన ప్రాంతాలను కొన్నిసార్లు మన కుటుంబాలను అన్ని విడిచిపెట్టాలని ప్రభు సెలవిస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. అయితే ఇంకో విషయంలో చూస్తే మరి ఇజ్రాయేల్ ఐగుప్తు యొక్క బానిసత్వం విడిచిపెట్టి ఆ శ్రమను విడిచిపెట్టినప్పుడు, ఆ యొక్క పాపాలను విడిచిపెట్టినప్పుడు మరి వారు విడుదల పొందినట్టుగా చూస్తున్నాం. ఇజ్రాయేల్ ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ బానిసత్వము, ఆ యొక్క వెట్టి చాకిరి, ఆ యొక్క సమస్తమును కూడా వారు మొరపెట్టిన మొరను దేవుడు విన్నాడు. విని అక్కడ ఏం చేశాడంటే ఆ యొక్క
ఆ పాపము కూడా అక్కడ విడిచిపెట్టినట్టుగా చూస్తే వాళ్ళని దేవుడు ఏం చేసేదే ఆ యొక్క పాలితేనని ప్రవహించే దేశానికి నడిపించినట్టుగా చూస్తున్నాం. మరి నిర్గమకాండము 12వ అధ్యాయము మరి 40 వచనము 42 వచనంలో చూస్తే మరి ఇజ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. బానిసత్వం అంటే ఈరోజు చాలా వరకు మన యొక్క అంటరానితనము ఈరోజు బానిసత్వం ఉంది. మన యొక్క దళిత క్రైస్తవులని ఈరోజు మరి దళిత క్రైస్తవులని మళ్ళీ ఆ యొక్క దాన్ని తీసుకొని వచ్చి ఆ దళిత క్రైస్తవులు అయ్యా మీరు అంటే కానీ ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న సత్యం ఏంటంటే, దేవుని యొక్క మాట ఏంటంటే, అయ్యా మీరు క్రీస్తులో మరి నాటబడిన బిడ్డలుగా ఉన్నారు, క్రీస్తుని వెంబడించిన వారు ఉన్నారు. మనుషులు ఎదుట నన్ను ఎవరైతే ఎరుగుతానంటాడో, నా తండ్రి ఎదుట నేను అతన్ని ఎరుగుతానంటాడు. మనుషులు ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకోనంటాడో, నా తండ్రి ఎదుట అతన్ని నేను ఒప్పుకోనని మత్తయి సువార్త మరి ఆ 10వ అధ్యాయం 30 నుంచి వాక్యం సెలవిస్తున్న. అయితే మనం మరి ఐగుప్తు మరి మరి యొక్క మాట చూద్దాం. మరి 12:44 42 వచ్చిన ఇజ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. 400 ఆ దినమందే ఏ సేనలన్నీ నుండి బయలుదేరాను నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగి ఇజ్రాయేల్ అందరూ తమ తరగలిగిన హల్లెలూయా. ఎందుకు బానిసత్వం నుంచి పాపం నుంచి విడిపింపబడి దేవుని మాట నమ్మి వచ్చారు కాబట్టి ఆ యొక్క ప్రజలు ఆ బానిసత్వం నుంచి విడిపించినట్టుగా చూస్తున్నాం. మరి ప్రభుత్వ సన్నిధానంలో మనము దేవునికి మరి దేవుని దగ్గరగా ఉన్నప్పుడు, మనము ప్రభు దగ్గర ఉన్నప్పుడు కొన్ని లోకంలో ఉన్న ఆచారాలను పద్ధతులను మరి అలవాట్లను మనం విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టినప్పుడే ప్రభు సన్నిధానం దేవుని యొక్క విషయాల్లో దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తామని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆచారాలు, ఆ యొక్క పద్ధతులు, ఆ యొక్క ఐగుప్తులో ఉన్న బానిసత్వం అన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్టుగా చూస్తున్నాం. ప్రతి క్షణంలో ప్రతి సమయంలో దేవుణ్ణి వాళ్ళు ఆకలి అన్నప్పుడు దేవుని స్తుతించారు. అయ్యా నీళ్లు కావాలన్నప్పుడు దేవుని స్తుతించారు. దేవునితో నడిచినప్పుడు దేవుని స్తుతించారు. దేవుని యొక్క ప్రజలుగా వాళ్ళ యొక్క నడుస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క నామంలో సంతోషంగా ఉన్నారు. కానీ అక్కడ ఐగుప్తు ప్రజలు మరి కొంతమంది మిళిత జనంగా వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో ఏం చేస్తుంటే వాళ్ళ అలవాటును, అయ్యా ప్రతిసారి మనం ఆకలి అయినప్పుడల్లా నీళ్ళు అయినప్పుడల్లా దేవునికి మొదలుపెట్టాలా అని ఆ మిళిత జనాంగం ఏం చేసినట్టే ఈ యొక్క విశ్వాసంగా ఉన్న వాళ్ళు చాలా సార్లు చాలా రకాలుగా మన యొక్క జీవితంలో కూడా మనం మంచి మన దేవునికి దగ్గర నుండి మన జీవితంలో జీవించినప్పుడు కొంతమంది మిళిత జనంగా లేక మనల్ని నేర్చుంటే అప్పుడప్పుడు మన యొక్క జీవితంలో మరి కొన్ని ప్రశ్నలు వేస్తూ కొన్ని మరి మనల్ని ఆటంకపరుస్తూ కొన్ని అవమానాలు చేస్తూ మన జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని కొన్నిసార్లు ఈ యొక్క ఐగుప్తులో మిళిత జనంగా వచ్చినట్టుగా మన పట్ల కూడా అలాగొచ్చి మన విశ్వాసాన్ని మరి చెప్పినట్టుగా మరి దేవుని యొక్క ప్రేమను ఆ యొక్క దూరం పరిచయంగా ఉంటాయి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కూడా లాస్ట్ చివరి వరకు 40 సంవత్సరాలు దేవునితో నడిచిన వాళ్ళు ఆ మిళిత జనాంగాన్ని బట్టి వాళ్ళు ఏం చేసినట్టే మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గర నుంచి విడిపోయినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా ప్రభు సన్నిధానంలో మన జీవితంలో ఎన్ని మరి సంవత్సరాలు ఉన్నప్పటికీ మనం పట్టిన ఆ యొక్క పిలుపు మనం నడుస్తున్న ఆ యొక్క జీవితాన్ని ప్రభు కోసము మనం ఏదైతే త్యాగం చేసుకొని ప్రభు సన్నిధానంలో ఎన్నుకున్న వాటిని ముందున్న వాటి కోసం వేగిర పడినట్టుగా మరి మన పౌలు గారు ఏ విధంగా దాన్ని వివరించారో మన జీవితంలో కూడా అలాగా ఉండాలని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల ద్వారా మనం తెలుసుకుంటున్నాం.
అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఇంకో మాట చూస్తే క్రీస్తు యొక్క పిలుపునకు స్పందిస్తూ భర్తలోమైనట ఆయన తన వస్త్రమును తన యొక్క సమస్తమును విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్టుగా చూస్తున్నాం. భర్తలోమై ఇక్కడ రోడ్డు పక్కల అడక తినేవాడు మరి ఆ యొక్క యేసుక్రీస్తును ఆ యొక్క శబ్దము ఆయన స్వరం విని ఆయన యొక్క విషయంలో ఏం చేసినట్టే ఆయన ఏం చేసినట్టే దేవుని పిలుపు భర్తలోమై దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని పిలుస్తూనే ఉన్నాడు. అయ్యా నేను నాయన, అయ్యా నదిలోనే యేసు నాతో అయ్యా నాయనా అని చెప్పి కేకలు వేస్తూ ఆయన మరి వేల మంది లక్షల మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు ఆయన ఏం చేసింటే ఆ యొక్క స్వరం విని యేసు ప్రభు మళ్ళీ భర్తలోమై దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వరం విని ఏం చేసినట్టే అయ్యా చూపు నువ్వు పొందకూర్చున్నావా అనేప్పుడు ఆయన ఏం చేయంటే తనకున్న అడకలో ఉన్న ఆ యొక్క చాప చిప్ప కట్టెను విసిరివేసినట్టుగా చూస్తున్నాం, విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో దేవుని సత్యంలో ఏం చేస్తాడే ఆయన ముందుగా దేవుని స్వరం విన్నప్పుడే దేవుని బిడ్డగా ఉన్నప్పుడే భర్తలో ఏం చేస్తాడు తన చిప్పను తన కట్టెను తన చాపను విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. దాన్ని పారవేసి నాకు ఇంకా అవసరం లేదు, దేవుడు నాతో ఉన్నాడు, నా జీవితంలో నా కళ్ళు వస్తాయి, నా జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చేస్తానని విడిచిపెట్టాడుగా చూస్తున్నాం. మరి చూస్తే ఇక్కడ చూస్తే మరి ఆ యొక్క దేవుని వాక్యం మార్కు సువార్త 10:50 చూస్తే భర్తలోమై యొక్క విశ్వాసము తన యొక్క మరి తన జీవితాన్ని విడిచిపెట్టగా చూస్తున్నాం. మార్కు సువార్త అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు కొంచెం ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆయన బట్టలు ఆయన పరుచుకున్న బట్ట మరి లేకపోతే ఆయన చిప్ప ఆయన కట్టె ఉండొచ్చు గుడ్డైన అవన్నీ ఏం చేసింటే యేసు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు విడిచిపెట్టినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా మనకున్న ఏ పొరపాట్లను ఆ పొరపాట్లను ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టకుండా ప్రభుని దేవుని వెంబడిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఆ యొక్క భర్తలోమై దేవుడు తన దగ్గరకు వచ్చినప్పుడే తనకు విశ్వాసం ఏంటంటే తనకున్న బట్టలు వారవేసినట్టుగా తన చిప్పను వారవేసినట్టు తన కట్టె నాకు ఇంకా అవసరం లేదు అని చెప్పి ఆయన యొక్క జీవితంలో చూస్తున్నాం. మరి ఇంకో విషయంలో చూస్తే మరి సమరయ స్త్రీ విషయంలో చూస్తే తన కుండను విడిచిపెట్టేట్టుగా చూస్తున్నాం. తన కుండను విడిచిపెట్టి ప్రభు యొక్క పని కొరకు న్యాయముకు బద్ధంగా కనిపించిన వాటిని ఒకరు ఏ విధంగా విడిచిపెట్టారో చూపిస్తుంది. మరి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తే సమరయ స్త్రీ యేసు ఆ యొక్క 12 గంటల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క సమరయ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈమె ఒక్కతే నీళ్లు చేరుకుంటకు తన కుండను తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు మాటలు విన్నప్పుడు తన కుండను ఏం చేసినట్టే మరి పగలగొట్టి యేసు యొక్క మాటలు విని ఆయన సమరయ ప్రాంతాన్ని అంతా రక్షించినట్టుగా చూస్తున్నాం. కుండ నాకు ఇంకా అవసరం లేదు, ఆయన జీవములు ఆయన యొక్క పాప క్షమాపణ నా యొక్క పాప జీవితము నా రోగ బ్రతుకులు నాకు ఇంకా అవసరం లేదు, ప్రభువే నన్ను నా జీవితంలో మరి నిజమైన ఆ యొక్క జీవితాన్ని నాకు నీళ్ళని ఇచ్చాడు, ఆ యొక్క నీళ్లు తాగేవాడు నా నీళ్లు తాగేవాడు ఎప్పుడు కూడా దక్కుకోనని ఆ యొక్క మాటలు విన్నప్పుడు ఆమె సమరయ స్త్రీ ఏం చేసింది తన కుండను అంతా విడిచిపెట్టేద తన పాప కుండను తన జీవితాన్ని అయ్యా ఆమె చాలా సార్లు అయ్యా మీ పితరులు అయ్యా మరి మా పితరులు ఆ యొక్క పర్వతం మీద ఆరాధన చేస్తున్నారు, మీ వాళ్ళు ఇక్కడ ఆరాధన చేస్తున్నారని చెప్పినప్పుడు అమ్మ ఇప్పుడు ఆ కాలం వచ్చింది, నీ మనసులో నీ హృదయంలో దేవునికి చోటిస్తుంది అని చెప్పి ప్రభు మాట్లాడినప్పుడు ఆమె హృదయంలో దేవుని చేర్చుకున్నప్పుడు ఆమె కుండను ఆమె యొక్క జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించినగా చూస్తున్నాం. విడిచిపెట్టి ఆమె ఏం చేస్తుంటే ఆ కుండను పగలగొట్టి సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి ఈరోజు సమరయ ప్రాంతం అంతా కూడా మన యొక్క సమరయ ఆ యొక్క స్త్రీ ద్వారా రక్షింపబడిన మన జీవితంలో కూడా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఏదైతే ఉన్నామో ఆమె యొక్క జీవితంలో ఆమె యొక్క పాప కుండను విడిచిపెట్టేట్టుగా చూస్తున్నాం. మరి యోహాను సువార్త 4:25 చూస్తే ఆమె జీవితంలో ఆ యొక్క మాట మరి దేవుని యొక్క సన్నిధిలో జీవ గ్రంథంలో రాయబడేట్టుగా చూస్తున్నాం. చూడండి ఆ మాట, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి చూడండి ఆ కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఏం చేసింది, అయ్యా ఒక లోకరక్షకుడు మనం ఎదురు చూస్తున్న లోకరక్షకుడు ఆయన వచ్చినాడు, నా జీవితం అంతా తెలియపరిచాడు, నా జీవితంలో మరి సత్యం ఉంది, అది మీరు కూడా చూడండి అని చెప్పి ఆ సత్యమును ఆ యొక్క వాక్యమును అందరికి ప్రకటించి ఆ యొక్క యేసు మాటలను ప్రకటించి అందరినీ తీసుకొని వచ్చి నిజంగా సమరయ ప్రాంతం అంతా కూడా రక్షణ తెచ్చిన స్త్రీ ఎవరంటే ఆమె యొక్క సమరయ స్త్రీ.
ఆ సమాన స్త్రీ ఏం చేసింది, తన పాపపు కుండను విడిచిపెట్టలేక చూస్తున్నాం. మన జీవితంలో కూడా మన పొరపాట్లను, మన బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభుని నమ్మినప్పుడు, మనం ఆ యొక్క విషయాలను విడిచిపెట్టినప్పుడు, మనం ప్రభు యొక్క జీవితంలో జీవించినప్పుడు, ప్రభు జీవితంలో మన దేవుడి పట్ల గొప్ప కార్యాలు సమరస్య పట్ల ఎట్లా చేశాడో మన పట్ల కూడా అలాగనే చేస్తాడని వాక్యం తెలియజేస్తున్నది. మరి చూడండి, ఇక్కడ చూస్తే మరి ఇంకో విషయంలో చూస్తే మరి దావీదు మరి దేవుని యొక్క మరి సౌలు ఆ యొక్క అయా మరి గుళ్యాతుని కొట్టడానికి ఇచ్చినప్పుడు ఆ యొక్క కవచాలు ఇచ్చాడు. నాకు నాయన ఈ కవచాలు నాకు అవసరం లేదు, నాకు ఈ యొక్క నాయన దర్బార్ నాకు అవసరం లేదు, నేను నాకు ఈ యొక్క కవచాలను నేను విడిచిపెడతా, కానీ నాకు ఇచ్చిన దేవుని యొక్క కవచమే ఆ ఒడిసేలా నాతో ఉండగా మరి ఆ గుళ్యాతుని ఓడిస్తానని చెప్పి ఆ కవచాలను విడిచిపెట్టేట్టుగా చూడండి, ఆ యొక్క యుద్ధ సామాగ్రిని విడిచిపెట్టేట్టుగా దావీదు చూస్తున్నాం. మొదటి సమయాలు 17వ అధ్యాయం 39 వచనంలో చూస్తే దావీదు ఆ యొక్క నాకు వాడుక లేదు అవి అని చెప్పాడు. ఆ యొక్క కవచాలు నాకు వాడుక లేదు, ప్రభువే నాతో ఉన్నాడు, యెహోవా దేవుడే నాతో ఉన్నాడు, మరి యెహోవా నామమున అతని నేను అని చెప్పి ఆయన యుద్ధంలో ఆ యొక్క మరి గొలియాతుతో ఆ యొక్క మరి దేవుని యొక్క మాట చెప్పినట్టుగా చూస్తున్నాం. మరి చూడండి యొక్క మాట చూద్దాం. మొదటి సమయాలు 17వ అధ్యాయం 39 వచనంలో చూస్తే ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగిన లేదని చూచుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. చూస్తే ఆ సౌలు అయ్యా ఆ యొక్క మన యుద్ధంలో మంచి పోరాడేవాడు గొలియాతు, ఆయన సమస్త యుద్ధ కవచాలు అన్ని ఉన్నాయి, నీవు కూడా నీకు కవచాలు ఇస్తా, నీకు కత్తిస్తా, నీకు ఒక మంచి అన్ని శిరస్రావణం ఇస్తా, అన్ని ధరింపజేస్తా అని చెప్పి ఆ యొక్క సౌలు ఆ దావీదు ఆ కవచాలను ఇస్తున్నప్పుడు నాకు ఇవి వాడకలేదు, నాకు విడిచిపెడుతుందని చెప్పాడు. అవి విడిచిపెట్టి ఆయన ఏం చేసాడే, దేవుని నామాన్ని చూసి దేవుని యొక్క నామంలోనే మరి చూసినప్పుడు ఆ యొక్క సౌలు యొక్క విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం. మరి ఈ మాటల మన జీవితంలో మనకు కూడా ఈ లోకంలో మరి అన్ని విషయాలు ఉన్నప్పటికీ ప్రభు సన్నిధానంలో విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అయితే మన దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నామంలో మనము సన్నిధిలో చూడండి విడిచిపెట్టబడితేనే విడిచిపెట్టకుండా మరి ఆ యొక్క ప్రభుని వెంబడిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడమని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తున్నది. అందుకోసమే మరి మరి ఏలియా మరి దేవుని యొక్క సన్నిధిలో ఎలీషాను విడిచినప్పుడు ఆ యొక్క నాగటి ఆ యొక్క మరి ఆ యొక్క ఎడ్లను సమస్తం విడిచిపెట్టి దేవుని వెంబడించినట్టుగా చూస్తున్నాం. మరి కల్దీయుల దేశంలో మరి దేవుని యొక్క నామంలో, దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభు యొక్క నామంలో అబ్రహాము ఆ యొక్క ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మరి ఆ యొక్క అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. ఇజ్రాయేలు ఐగుప్తును విడిచి బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వం ఆ యొక్క ఐగుప్తును విడిచినప్పుడు వారు గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మరి క్రీస్తు యేసు పిలుపులకు కలిగిన మన యొక్క మరి భర్తలో తన యొక్క జీవితంలో ఆ యొక్క మన వస్త్రాన్ని, తన కుండను, తన కట్టెను విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క చూపు పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. మరి ప్రభు యొక్క సన్నిధానంలో సమరసి తన కుండను విడిచిపెట్టి మా పాప కుండను విడిచిపెట్టినప్పుడు తను వెంబడించినప్పుడు ఆ యొక్క సమరయ ప్రాంతంలో ఆ బిడ్డ అనేక రక్షణలోకి తీసుకొచ్చినప్పుడు చూస్తున్నాం. మరి మరి దావీదు తన యొక్క మన కవచాలను మరి సౌలిచ్చే కవచాలను విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క గొలియాతు ద్వారా గొప్ప కార్యాలు మనం చూసినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో విడిచిపెట్టకుండా మరి విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. అందుకోసమే మన జీవితంలో ఈరోజు ప్రభు నేను ఏ విషయంలో విడిచిపెట్టాలి, ప్రభు నా బలహీనతలు ఏమున్నావో ఆ బలహీనతలు అంతా కూడా విడిచిపెట్టిన ఆయన నేను వెంబడించే బిడ్డగా, నీకు నీతో నడిచే బిడ్డగా నీ సహాయాన్ని దయచేసి ప్రభులో ప్రార్థన చేస్తే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ భక్తుల పట్ల చేసిన దేవుడు మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థించిన మనవులన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన ప్రాంతంలో మరి దేవుడు ఈ భక్తులు ఏ విధంగా ఆశ్రయించాడు, మనల్ని కూడా దేవుడు గొప్పగా దేవుడు ఆశ్రయిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.